యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కోటి మేడం, మీరు కనుక అక్కడికి వెళ్తే మీరు ఉండడానికి ఇల్లు ఉంటుంది, తినడానికి 3 పూట్ల తిండి ఉంటుంది, కన్నయ్య చదువుకోవడానికి పెద్ద స్కూల్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి నీకు క్వార్టర్ మందు కూడా దొరికేలా ఏర్పాటు చేస్తాను. నిజం మేడం? మీరు మాట అంటే మాటే మాటే. పూర్ణ, మనం ఊరు వెళ్దామే. అదేంటయ్యా? పూర్ణ, మేడం గారు చెప్పింది నిజమే కదా. మనం ఇక్కడ ఉంటే ఇల్లే సరిగ్గా గడవదు. అలాంటిది కన్నయ్యని మనం అసలు స్కూల్కి ఎలా పంపిస్తాం? మేడం గారు మన బాగు గురించి చెప్తున్నారు కదా, మనం తన మాట వినాలి కదా. మేడం, మీరు చెప్పినట్టే మేము ఊరు వెళ్తున్నాం. పూర్ణ, రా. అది కాదు నేను చెప్తున్నా కదా. అక్క, నీకిచ్చిన మాట నెరవేర్చుకునే టైం వచ్చింది. శ్యామ, కన్నయ్యని నీకు చాలా దూరంగా పంపిస్తున్నాను. ఇక కన్నయ్య కూడా నీ కన్న కొడుకుని నీ దగ్గరికి చేర్చలేడు. నాన్న విహారీ, ఈ టైంలో మొబైల్ గేమ్స్ ఆడొద్దని చెప్పానా? ఈ ఒక్క గేమే డాడీ, ప్లీజ్. హోంవర్క్ పూర్తి చేసావా ఈరోజు? చేశాను డాడీ. అయినా సరే నువ్వు గేమ్స్ ఆడడానికి వీల్లేదు. డాడీ ప్లీజ్ డాడీ, కొద్దిసేపు ఆడితే గేమ్ అయిపోతుంది డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ఈ టైంలో అస్సలు మొబైల్ పట్టుకోకూడదు. డాడీ ప్లీజ్ డాడీ, ఇవ్వండి డాడీ. ప్లీజ్ 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 డాడీ, ఫోన్ ఇవ్వండి డాడీ. డాడీ, నీ హైట్ ఎంత? ఎందుకు డాడీ? ముందు నువ్వు చెప్పు డాడీ. సరే, నా హైట్ 6'3". అవునా? ఒక్క నిమిషం డాడీ. అయితే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నీ షోల్డర్ దగ్గరకు వచ్చాను కాబట్టి ఇంకో 1-2 years లో నీ హైట్కి వచ్చేస్తానన్నమాట. బెడ్ మీద నిల్చుంటే షోల్డర్స్ వరకు రావడం కాదు, అబ్బా, కింద నుంచి ఉండాలి. డాడీ నడుం వరకే ఉన్నానేంటి? ఇప్పుడు చూడు డాడీ, నీ షోల్డర్ వరకు వచ్చేసాను. ఇప్పుడు చీటింగ్ డాడీ. ఏం డాడీ నువ్వు? మరి తమరు చేసేదేంటో చూడండి డాడీ, ఇంకో 1-2 years లో మీ అంత హైట్ అవుతాను. 1-2 years కాదు, నా హైట్ రావాలంటే ఇంకో 8-10 years పడుతుంది. ఏంటి తండ్రి కొడుకులిద్దరూ ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు? చూడు శ్యామా, వీడింకో 1-2 years లో నా హైట్ వచ్చేస్తాడంట. చూడు మమ్మీ, నేను డాడీ హైట్ పెరుగుతానా లేదా? రోజు ఇలా పాలు తాగితే కాల్షియం పెరిగి నువ్వు ఖచ్చితంగా హైట్ పెరుగుతావు. తాగు. కన్నయ్య కూడా ఆల్మోస్ట్ వీడి హైటే అవుతాడు కదా అఖిల్ బాబు? అవును శ్యామా, ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే హైట్ ఉంటారు. కన్నయ్య విహారీ ఇద్దరు ఒకే రోజు పుట్టడం, ఎక్కడో చదువుకోవాల్సిన కన్నయ్య విహారీ స్కూల్లోనే జాయిన్ అవ్వడం, ఇద్దరు ఇలా ఫ్రెండ్స్ అవ్వడం, విహారీతో సమానంగా పెరుగుతూ ఉండడం, మనింటి బిడ్డలా అందరితో కలిసిపోవడం, ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అఖిల్ బాబు.
కన్నయ్య డాడీ హైట్ ఎలా పెరుగుతాడు మమ్మీ? వాళ్ళ డాడీ పొట్టివాడు కాబట్టి అంతే పెరుగుతాడు. నాకు కన్నయ్యకి ప్రతి విషయంలో కంపేర్ చేయకు మమ్మీ ప్లీజ్. తల్లిదండ్రులు పొట్టిగా ఉంటే పిల్లలు పొట్టిగా ఉండాల్సిన అవసరం లేదు నాన్న. ఏదైనా సరే మమ్మీ, ప్రతి విషయంలో నాతో కంపేర్ చేయకు. మొన్న నా బర్త్డే రోజు కూడా నా డ్రెస్ వాడికి ఇచ్చేసావు. నేను ఆడుకునే ప్రతిదీ వాడికి ఇచ్చేస్తున్నావు. నీకంతగా వాడే ముద్దొస్తే వాడిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకో. నేను ఎటైనా వెళ్ళిపోతాను. అలా అనకు విహారీ. నీతో పాటు ఉంటున్నాడు, నీతో కలిసి చదువుకుంటున్నాడు, మంచి పిల్లాడు. అందుకే మీ మమ్మీ కన్నయ్య గురించి చెప్తుంది. నువ్వంటే ప్రేమలేక కాదు. నువ్వు పాలు తాగు. నేను తాగను డాడీ, నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది. కొంచెం తాగు నాన్న. నేను తాగను. వెళ్ళి నీ కన్నయ్యకి ఇచ్చుకో, లేదంటే నువ్వే తాగు. శ్యామా, చిన్న చిన్నగా వాడే దారిలోకి వస్తాడులే. నువ్వు పడుకో. త్వరగా కానివ్వు. అమ్మా, ఏంటి కన్నయ్య? నేను నా బెస్ట్ ఫ్రెండ్ విహారీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఊరెళ్తున్న విషయం చెప్పేసి వస్తానమ్మా. నువ్వే కాదు నాన్న, నేను కూడా వస్తాను. ఏమండి? వినిపించింది, కానీ నేను కన్నయ్య వెళ్ళి చెప్పేసి వస్తామండి. అవసరం లేదు పూర్ణ. అలా అంటారేంటి? అవును పూర్ణ, నువ్వు ఈ విషయం చెప్పకపోతే వాళ్ళేం బాధపడరు. టైం వేస్ట్ చేయకు, త్వరగా సర్దు. ఊరెళ్ళడం మాకిష్టం లేదు. అయినా కూడా నీకోసం వస్తున్నావు. నువ్వు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. శ్యామ మేడం, అఖిల్ సార్, వీడికి ఫీజు కట్టబట్టే కదా వీడు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు. మంచి మార్కులు వస్తున్నాయి. మనం వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. ఇలా చెప్పకుండా వెళ్తే బాగోదండి. సరే, మీ ఇష్టం. సరే, వెళ్దాం. త్వరగా కానివ్వండి. రేయ్, సర్దు. రా కన్నయ్య, ఇదిగో తిను. చాలా బాగుంది నానమ్మా. ఇది నీకోసమే చేశాను నాన్న, తిను. విహారీ, విహారీ, నువ్వు తింటూ ఉండు నాన్న, నేను మాట్లాడొస్తాను. నమస్కారం వసంతమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? శ్యామ మేడం అఖిల్ సార్ని కలవాలమ్మా. వాళ్ళు ఇంట్లో లేరు, బయటికి వెళ్లారు. ఎప్పుడొస్తారు? నైట్ అవుతుంది. పని మీద వేరే ఊరికి వెళ్లారు. ఓ అవునా. వాళ్ళకి ఏదైనా విషయం చెప్పాలా? అవునమ్మగారు. అదేంటో నాకు చెప్పండి. వాళ్ళు వచ్చాక నేను చెప్తాను. మేము ఈ సిటీ నుంచి వెళ్ళిపోతున్నాం. ఎస్, ఏంటి? అవును విహారీ, నేను రేపటి నుంచి స్కూల్కి రాను. నువ్వు బాగా చదువుకోవాలి, నేను కూడా బాగా చదువుకుంటాను. అమ్మయ్యా, వీడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా స్కూల్లో నాకెవ్వరు కాంపిటీషన్ ఉండదు. మమ్మీకి వీడిని ఎలా దూరం చేయాలనుకుంటే వీడే వెళ్ళిపోతున్నాడు. నాకు కావాల్సింది ఇదే. కన్నయ్య, నువ్వు లేకపోతే నాకు బోర్ కొడుతుంది కన్నయ్య.
నాకు డౌట్స్ ఉంటే ఎవరు చెప్తారు? నాతో ఆటలు ఎవరు ఆడతారు? నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు కన్నయ్య. బాధపడకు విహారీ, మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు. ఇక ఈ కన్నయ్య పేడ విరగడవుతుంది. నా మనవడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అఖిల్ శ్యామల ప్రేమ పూర్తిగా విహారీకే దక్కుతుంది. అసలేం జరిగిందమ్మా? ఎందుకు సిటీ వదిలి వెళ్తున్నారు? మా మేడం గారు వేరే ఊళ్ళో పని చూశారమ్మా. అక్కడికి వెళ్ళమని చెప్పారు. అందుకే మేము వెళ్ళిపోతున్నాం పెద్దమ్మ గారు. అఖిల్ సారు, శ్యామ మేడం, పెద్దయ్య గారికి మేము వచ్చి వెళ్ళినట్టు చెప్పండి అమ్మా. వాళ్ళ ఇంటికి రాగానే చెప్తాను. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం పెద్దమ్మ గారు. మంచిది. సరే, వస్తాను వసంతమ్మ. జాగ్రత్త కన్నయ్య. బాయ్ బాయ్ విహారీ. బాయ్ కన్నయ్య. రా కన్నయ్య. బాయ్ విహారీ. బాయ్. నానమ్మ, ఇప్పుడు పద, కడుపు నిండా పెడదు గాని. రా నాన్న. నీ మంద అలవాటు వల్లే కన్నయ్య జీవితం ఇలా రోడ్డు పాలైంది. ఊరుకోవే. కన్నయ్య, శ్యామమ్మ, శ్యామమ్మ. ఊరుకో కన్నయ్య, ఊరుకో. ఏమైంది? పూర్ణ, ఎటెళ్తున్నారు? కన్నయ్య ఎందుకు ఏడుస్తున్నాడు? మా మేడం గారు వేరే ఊరు వెళ్ళమని చెప్పారు. ఐశ్వర్య అక్క ఫారెన్ వెళ్తుందంట. నా వర్క్ అవగానే నేను వెళ్ళిపోతాను. మీరేం భయపడకండి. ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో మీకు పని చూసి పెట్టాను. అందుకే మేము వెళ్ళిపోతున్నాం మేడం. మరి కన్నయ్య చదువు పరిస్థితి ఏంటి? వీడి చదువు గురించి ఆలోచించాం మేడం. కానీ అక్కడ కూడా పెద్ద స్కూల్ ఉందంట. దాంట్లో చదివించుకోవచ్చని మేడం గారు చెప్పారు. లేదు పూర్ణ, ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని తన ఇంట్లో ఉండొద్దు అని చెప్పే హక్కు తనకుంది. కానీ ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళమని చెప్పడానికి తనెవరు? అది కాదు మేడం, తను మాకు చాలా సాయం చేశారు. అందుకే తన మాట వినాల్సి వచ్చింది. తను సాయం చేసుండొచ్చు. చేసిన సాయం జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి, కానీ ఇలా నడి రోడ్డు పాలు చేసేలా ఉండకూడదు. సాయం చేసినంత మాత్రాన ఉన్న పళ్ళంగా పంపించడం అనేది పద్ధతి కాదు కదా. మొక్కకు నీళ్లు పోసాం కదా అని చెప్పి దాన్ని నరికేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ జీవితం, మీ కొడుకు భవిష్యత్తు. తనేదో వెళ్ళిపోమందని చెప్పేసి మీరు ఇలా వెళ్ళిపోతున్నారా? మీరు కన్నయ్య చదివిలా మధ్యలో ఆపేసి వెళ్ళొద్దు పూర్ణ. వెళ్ళాలని మాకు కూడా లేదు మేడం, కానీ ఇక్కడ ఉండాలంటే ఇల్లు కావాలి, కడుపు నింపుకోవడం కోసం తిండి కావాలి. ఇప్పటికిప్పుడు అవన్నీ మాకెవరిస్తారు మేడం? మీ ప్రాబ్లం అదే అయితే మీరు మా ఇంట్లో ఉండొచ్చు. మా ఇంట్లో అయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్తే మేడం గారు రోజుకు క్వార్టర్ బాటిల్ వచ్చేలా అరేంజ్ చేస్తా అన్నారు. ఇక్కడుంటే ఎలా? లేదండి, లేదు, మేము మా మేడం గారు చెప్పిందే వింటాం. నువ్వుండు. మీరు వెళ్తే మీకే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేసుకుని బతుకుతారు. నేను దాన్ని కాదండం లేదు.
కానీ మీ కొడుకు చదువు భవిష్యత్తు పాడైపోతుంది. మీరిప్పుడు ఆలోచించాల్సింది కన్నయ్య జీవితం గురించి, తన చదువు గురించి. కన్నయ్యకి ఇక్కడి వాతావరణం అలవాటైంది. ఇక్కడంతా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నాడు. ఇలాంటి టైంలో కన్నయ్యని ఇలా వేరే స్కూల్లో జాయిన్ చేస్తే మళ్ళీ కొత్త ప్లేస్కి అలవాటు పడాల్సి వస్తుంది. అది చాలా కష్టమవుతుంది. వాడు ఇబ్బంది పడతాడు. అందుకే మీరు ఊరు వెళ్లకుండా మాతో పాటు రండి. లేదు మేడం, మేము వెళ్తాం మేడం. ఎందుకు నువ్వు పదే పదే వెళ్తావు అంటున్నావు? అక్కడ ఏమైనా ఎక్కువ మంది దొరుకుతుందని చెప్పారా? అబ్బాబే, అదేం కాదు సార్. వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, వీళ్ళని మాత్రం ఇక్కడే ఉంచు. వీళ్ళు లేకుండా నేను ఒక్కడనే ఎలా వెళ్తాను సార్? అలా అయితే ఇక్కడే ఉంటావా? సరే సార్, మీ ఇష్టం. నువ్వుండేది మా ఇంట్లో. ఇక నుంచి తాగడం కుదరదు. జాగ్రత్తగా ఉండాలి. రండి, కారెక్కండి. పదండి కన్నయ్య. ఇదేంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? మేబీ అక్కడ సిగ్నల్ లేదేమో. కాసేపు ఆగి ట్రై చేద్దాం. మళ్ళీ ట్రై చేద్దాం. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఒకసారి ఊర్లో ఉన్న వ్యక్తికి కాల్ చేసి తెలుసుకుందాం. హలో మేడం, చెప్పండి. పూర్ణ వాళ్ళు వచ్చారా? లేదు మేడం, ఇంకా రాలేదు. అవునా? వాళ్ళు వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. అలాగే మేడం. ఇంకా వాళ్ళు వెళ్ళకపోవడం ఏంటి? అడ్రస్ కరెక్ట్గా రాసిన ఉత్తరం చేరాల్సిన చోటుకి చేరలేదంటే మధ్యలో చేతులు మారుండొచ్చు, లేదా దారి తప్పుండొచ్చు. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. శ్యామ మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చిందేంటి? వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? మమ్మీ, వీళ్ళ మేడం ఊరెళ్ళమని చెప్పారంట. తెలుసు నాన్న, ఇంతకు ముందే వచ్చి వెళ్ళారు. అవును, మీరు ఊరు వెళ్తున్నామని చెప్పారు కదా, వెళ్ళలేదా? వీళ్ళు వెళ్తుంటే మేమే అడ్డుపడి ఇంటికి తీసుకొచ్చాం. ఎందుకు? అవునత్తయ్య గారు, వీళ్ళు ఊరెళ్తుంటే దారిలో మాకు కనిపించారు. విషయం ఏంటని అడిగితే మొత్తం చెప్పారు. ఇప్పుడు ఉన్న పళ్ళంగా అక్కడికి వెళితే వీళ్ళు ఏదైనా పని చేసుకుని బతుకుతారు. కానీ కన్నయ్య చదువు మధ్యలో ఆగిపోతుంది. అది మాకిష్టం లేదు అత్తయ్య గారు.
కన్నయ్య బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో పెద్ద ఉద్యోగం చేయాలి. అలా జరగాలంటే కన్నయ్య ఇక్కడే ఈ స్కూల్లోనే చదవాలి. వీళ్ళు ఈ సిటీలోనే ఉండాలి. మమ్మీ, వీళ్ళని ఇక నుంచి మన ఇంట్లోనే ఉంచుదాం అనుకుంటున్నాను. ఏమంటావ్? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు వీళ్ళు మీకెక్కడ దాపురించారు? సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ మమ్మీ. పూర్ణ, పదండి. సరే మేడం. విహారీ, నేను వచ్చేసాను. ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. మనం కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు, కలిసి చదువుకోవచ్చు, కలిసి ఆడుకోవచ్చు. వీడు ఎక్కడో ఉంటేనే మమ్మీకి చాలా దగ్గరయ్యాడు. ఇంక ఇక్కడే ఉంటే మమ్మీ నన్ను పట్టించుకుంటుందా? విహారీ, మనం విడిపోవడం నీకు నాకే కాదు, ఆ కన్నయ్యకి కూడా ఇష్టం లేదు.